మామూలుగా శారీస్ అన్నాక మనము పార్టీ వేర్కి కానీ మామూలుగా ట్రెడిషనల్ వేర్ కానీ ఏదైనా కూడా శారీ ఏదైనా కూడా మనం వాటికి డిజైనర్ బ్లౌజెస్ వేసుకోవటమా, లేదు అంటే క్లాత్ మంచి ట్రెండీగా ఉండేటువంటి క్లాత్ తెచ్చుకొని స్టిచ్ చేసుకోవటమా, మగ్గం వర్క్ చేసుకోవటమా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదండి. శారీ ఏదైనా కాస్త బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఉండాలి అనేది ఏదో ఒక రకంగా మనం ట్రై చేస్తూనే ఉంటాం. కానీ ఈరోజు వీడియోలో మీకు మామూలుగా ట్రెడిషనల్ శారీ అయినా కూడా ట్రెండీగా బ్లౌజ్ ఎలా సెట్ చేయాలి అనేది, అంటే నాట్ ఓన్లీ డిజైనర్ బ్లౌజ్, నాట్ ఓన్లీ మగ్గం వర్క్, అదర్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. దోస్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. మీ అందరి వ్యూస్, మీ అందరి మంచి కామెంట్స్తో, మంచి మంచి వ్యూస్తో, మంచి సబ్స్క్రైబర్స్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి పనిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవుతుందేమో. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా ఫాలో అవుతూ ఉండండి. మంచి వీడియో చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా మంచి కామెంట్ చేస్తూ నన్ను బూస్టింగ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. నేను ఫస్ట్ మీకు అన్బాక్సింగ్ వీడియో షేర్ చేసిన తర్వాత ఏంటి ఎలా పేరప్ చేశాను అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే వీడియో చూడండి. నేను ఆన్లైన్లో తెప్పించానండి. వేరే లెవెల్లో కట్ చేద్దామని సిజర్స్ తీసుకున్నాను, కానీ చూసారా ఆల్రెడీ కవర్ చినిగే ఉంది. సో ఇంకా చింపేసి ఓపెన్ చేశాను. అదండి, ఇంకా కంప్లీట్గా బ్లాక్, తర్వాత రింకిల్గా ఉంది అండి, క్లాత్ రింకిల్స్తో ఉంది. అలా నేను ఓపెన్ చేసేసి తీసేసాను. చూద్దాం కదా, అంటే మనకి సైజు ఎలా తెప్పించాలో తెలియదు కాబట్టి నేను ఒక సైజ్ అయితే తెప్పించాను అండి. బట్ అది చూసిన తర్వాత చాలా పెద్దగా అనిపించింది. సో ఇంకా నేను రిటర్న్ పెట్టేద్దాము అని అనుకున్నాను. ఇంకా పాప ఏమంది అంటే, మమ్మీ స్మాల్ సైజ్ తెప్పిద్దాము, సెట్ అయితే ఉంచుకుందాము, లేకుంటే మళ్ళీ వాపస్ చేద్దాము అని అంటే ఓకే అని మళ్ళీ స్మాల్ సైజ్ పెట్టాము. చూసారా ఎంత పెద్దగా ఉందో, చూడగానే భయం వేసింది. చూసారు కదండి, అది ఒక టాప్ అండి. నేను ముందుగా మీకు ఒక శారీ, ఆల్రెడీ మీరు ఇది వీడియోస్లో చూస్తున్నారు. మ్యాక్సిమం ఒక 1.5 year 2 years బ్యాక్, అంటే ఫస్ట్ 2020లో కరోనా స్టార్ట్ అయినప్పుడు కొన్నటువంటి శారీ అండి. మంచి మహేశ్వరి సిల్క్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్. తర్వాత మళ్ళీ అన్ని ఇమిటేషన్స్ కూడా వచ్చాయి, అందులో కూడా తీసుకున్నాను. ఇది మంచి మెరూన్ ఫ్లోరల్ పైన ఇలా బ్లాక్ బార్డర్, ఇది ఏమంటాం కాపర్ జరీ టైప్లో ఉంటుంది, కాపర్ కలర్లో అనిపిస్తుంది మనకి. ఇలా చిన్న కడ్డీ బార్డర్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ అంతా ఫ్లోరల్ బార్డర్, చాలా హెవీ పెద్ద బార్డర్ అన్నమాట ఇది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే పెద్దగా ఇలాగా మెరూన్ కలర్, సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్, సెల్ఫ్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. అయితే ఇది నేను వర్క్ చేసినప్పుడు మీకు షేర్ చేశాను ఆల్రెడీ. శారీ పాపకి ఎలా అంటే మోడర్న్గా ఎలా కట్టాను అనేది ఒక వీడియో షేర్ చేశాను. ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు ఈ వీడియో షేర్ చేశాను. తర్వాత బ్లౌజ్కి వర్క్ చేసినప్పుడు ఈ వీడియో కూడా షేర్ చేశాను. ఇలా మొత్తం అంతా కూడా ఇలా చేశాను అండి. మిర్రర్ వర్క్ కూడా మీకు చూపించాను. బట్ ఇంకా ఇది పెండింగ్లోనే ఉండిపోయింది. ఎందుకు అంటే అన్ని వీడియో చేస్తూ ఏం వీడియో చేయాలి వాటిపైనే టైం స్పెండ్ చేస్తున్నా, కానీ ఇంకా దీనికి టైం దొరకట్లేదు. ఆల్రెడీ ఇంకా ఇది అవుడేటెడ్ అయిపోయింది, ఇమిటేషన్ కూడా వచ్చినాయి, అందరూ కట్టేశారు, ఇది ఇందులోనే ఉండిపోయింది అన్న ఒక బాధ నాకు ఉండింది. అయితే నాకు ఒక థాట్ ఏమొచ్చింది అంటే, పాప ఇది అంటే లాస్ట్ ఇయర్ దసరాకి కాకుండా, మొన్నటి దసరాకి కాకుండా లాస్ట్ ఇయర్ దసరాకి పాప జస్ట్ ప్యాంట్ పైన శారీ లాగా కట్టుకుంది అండి. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. దానిపైకి ఇలా టాప్ తెప్పించుకుంది అండి, పేరప్ చేసింది. మంచి చక్కటి కాలర్ నెక్తో వచ్చేసి ఫ్రంట్లో అంతా ఇలాగా వీ షేప్లో నెక్ వచ్చేసి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి, హ్యాండ్స్ కూడా చూసారా కాస్త నెట్ ఫ్యాబ్రిక్, మళ్ళీ మామూలు ఫ్యాబ్రిక్, తర్వాత నెట్, తర్వాత ఇలా బెల్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ ఉంటాయి. ఇలాగా
బ్యాక్ అయితే కూడా కంప్లీట్గా ఇలా మనము 2 బటన్స్ పైన ఒకటి కింద ఒకటి ఇచ్చారండి. నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి అంటే చాలా బాగుంటుంది ఇది, అందుకని చెప్పేసి. ఇలా కింద కూడా ఇలా ఓపెన్గా ఉంటుంది. బ్యాక్ అంతా కూడా డీప్గా స్లిట్ వచ్చేసి ఉంటుంది. పైనుంచి కింద వరకు కూడా ఇలా బటన్స్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి చూపిస్తాను మీకు. అలా అయితే మొత్తం అంతా క్లోజ్ చేసి చూపిస్తున్నా. పైన బటన్ చూసారా, పైన ఒక బటన్, తర్వాత కింద ఒక బటన్. ఇవి కంప్లీట్గా మీకు క్లోజ్ చేస్తేనే ప్యాటర్న్ ఏంటి అనేది అర్థమవుతుంది. చూసారా, వెనకాల ఒక స్లిట్ ఇలాగా పై నుంచి కింద వరకు ఇలా స్లిట్ ఉంటుంది. వేసుకున్నా కూడా పిల్లలు కదా చాలా బాగుంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ అంటే ఈ శారీకి ఈ టాప్ ఇలా పేరప్ చేసి కట్టుకుంది, చాలా బాగుంది. ఇది ఈ ఒక్క శారీకే కాదండి, ఈ టాప్ని లెహెంగాస్కి, గాగ్రాస్కి, తర్వాత ప్యాంట్స్కి కూడా, జీన్స్కి కూడా మ్యాచప్ చేసి ఒక వీడియో చేశానండి. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, అంటే ఒకటే టాప్ని ఎన్నిటికీ మోడర్న్గా మనము పేరప్ చేయొచ్చు అనేది మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరు చూడండి. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఈ హైనెక్ బ్లౌజెస్ గురించి అడుగుతూ ఉన్నారండి. ఈ హైనెక్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది షేర్ చేస్తాను అండి. మన వీడియోస్ చూస్తూ మంచి ఇన్స్పైర్ అవుతున్నాము, మోటివేషనల్గా ఉంటున్నాయి మీ వీడియోస్. మీ ఒక మేడం నాకు తను డిజైన్ చేసుకున్నటువంటి శారీ వీడియో తీసి పంపించారు అండి. నాకు వీలైతే నేను మీకు ఇందులోనే యాడ్ చేస్తాను, ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. ఇది ఒక కలంకారీ దుపట్టా అండి. ఈ దుపట్టాని తను మళ్ళీ మెరూన్ కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి లంగా ఓని టైప్లో శారీ డిజైన్ చేసుకున్నారండి. చాలా బాగుంది. ఇంకా తను కూడా హ్యాపీగా నాకు షేర్ చేశారు వీడియో. చూశారు కదా, ఎంత బాగుంది కదా. పిక్ కూడా పంపించారు. ఇలా చూడండి, కిందంతా ప్లెయిన్, పళ్ళు దగ్గరకు వచ్చేటప్పటికి అలా ఉంది. ఇది ఈ విధంగా లైన్స్ ఉన్నటువంటి ఓల్డ్ బ్లౌజ్ మేడం. దీనికి హ్యాండ్స్ ఇంతవరకే ఉన్నాయి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని అందులో నేను హ్యాండ్స్ వరకు కట్ చేసి జస్ట్ చిన్న ఫ్రిల్స్ వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకున్నందుకు వేసుకుంటే ఎంతో అందంగా ఫిష్ కట్లా కనిపిస్తుంది అన్నమాట. హ్యాండ్స్ పొడవుగా పెరిగిపోయినాయి, ప్లస్ నాకు కూడా డిజైనింగ్కి చాలా బాగుండింది. అదేవిధంగా నెక్ పెద్దగా అయినందుకు నెక్ కూడా ఈ విధంగా చిన్నగా జస్ట్ ఒక డిజైన్ మాదిరి పెట్టుకున్నాను, డిజైన్ లాగా పెట్టుకున్నాను. వారు చాలా హ్యాపీగా మేడం ఫీల్ అయ్యారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కనీసం కొందరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, మన వీడియోస్ చూసి మోటివేట్ అవుతున్నారు అని. ఇంకొక ఫ్రెండ్ ఏం చేశారు అంటే, తను అన్నీ స్టిచ్ చేస్తారంట, కానీ బ్లౌజెస్ స్టిచ్ చేయాలంటే మాత్రం నాకు చాలా భయం మేడం. నాకు స్టిచ్ చేసుకోవాలని ఉంటుంది, నాకు నేను ఓన్గా డిజైన్ చేసుకోవాలని ఉంటుంది, బట్ నేను చేయలేకపోతున్నాను అని అంటే చెప్పాను నేను. లేదు మేడం, చాలా ఈజీ, మీరు అస్సలు భయపడకండి, ట్రై చేయండి, వస్తుంది అని చెప్పేసి నాకు మళ్ళీ మెసేజ్ చేశారు ఆవిడ. మేడం, నేను మీ వీడియో చూసి మోటివేట్ అయ్యి 3 days బ్యాక్ నేను మంచి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి మీకు మెసేజ్ చేస్తున్నాను అని కామెంట్ చేశారు అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా కోసం చేసుకున్నది మీకు షేర్ చేస్తే మీలో కొందరైనా ఇన్స్పైర్ అయ్యి మీరు చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండి. అంటే వాళ్ళ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు, నా హ్యాపీనెస్ని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఇంకా ఇప్పుడు నేనేం చేశాను అంటే, ఈ టాప్ని ఈ శారీకి నా కోసం తెప్పించుకున్నాను అండి. నేను పేరప్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఊరికే ఎన్ని రోజులని అదే మగ్గం వర్క్, అదే వర్క్, హ్యాండ్ వర్క్వి, అవే డిజైనర్ బ్లౌజెస్, అంటే ఆ డిజైనర్ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకున్నటువంటి బ్లౌజెస్ ఎన్ని రోజులు వేసుకుంటామో, వన్స్ ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తే బాగుంటుందా అని తెప్పించాను. బాగుంటే నేను వేసుకుంటాను, లేకుంటే మళ్ళీ యాజ్ యూజువల్ పాప టాప్ లాగా వేసుకుంటుంది అని తెప్పించాను. పాప టాప్ లాగా కూడా వేసుకుంది అండి వన్స్. ఇది నేను ఈ శారీకి పేరప్ చేస్తే ఎలా ఉంటుంది అని చూశాను, ట్రై చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా
ఇది ఎలానో ట్రెండీగా అంటే ట్రెడిషనల్ శారీ అయినా కూడా ట్రెండీగా బ్లౌజ్ ఎలాగూ షేర్ చేస్తున్నాం కాబట్టి జ్యువెలరీ కూడా ట్రెండీగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ అని సిల్వర్ చైన్స్ ఉన్నాయి కదా, అయినా కూడా ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇలా బుట్టాలతో ఉన్నటువంటి లాకెట్ ఇంకా చైన్ తెప్పించాను అండి. అన్ని బుట్టాలు బుట్టాలు బుట్టాలు, కింద కూడా బుట్టాలు, మళ్ళీ ఇక్కడ పెద్ద పెండెంట్, చాలా బాగుంది. ఈ శారీకి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఇలా స్టిచ్ చేసుకున్నాను, సారీ ఏమంటాం, కట్టుకొని కూడా మీకు ఇవన్నీ వేసుకొని వీడియో తీసి చూపిస్తాను అండి. ఇలా చాలా బాగుంది. ఇంకా ఇవే కాదు, తర్వాత బుట్టాలు కూడా చాలా ఉన్నాయి కదా, ఇలా సిల్వర్ బుట్టాలు, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంటే మొత్తం అంతా సిల్వర్ చైన్, సిల్వర్ బుట్టాలు, సిల్వర్ బ్యాంగిల్స్ ఇవన్నీ పేరప్ చేసినాం అనుకోండి, ట్రెడిషనల్ శారీ అయినా కూడా ట్రెండీ లుక్లో చాలా బాగుంటుంది. మనకనే కాదండి, ఇంకా పిల్లలకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు అప్పుడప్పుడే శారీస్ కట్టుకుంటూ ఉంటే ట్రెడిషనల్గా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్లోనే ట్రెండీ లుక్ పిల్లలు డిఫరెంట్గా కనిపించేలాగా ట్రై చేయొచ్చు. నేను ఇలా ఈ శారీకి ఇలా పేరప్ చేద్దామని తెప్పించాను అండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఇంకా వేరే వేరే శారీస్కి కూడా మనము ట్రై చేయొచ్చు. ఇక్కడ జస్ట్ నేను ఊరికే తీసుకున్నటువంటి పిక్స్ మీకు షేర్ చేస్తున్నాను అండి. వీడియో తీయడానికి వీలు కాలేదు. వన్స్ ఒక మ్యారేజ్కి కూడా నేను ఇలా వేసుకొని వెళ్ళాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇట్స్ గుడ్ అని, అందుకని నేను మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను అండి. చూసారా, శారీ ట్రెడిషనల్ అయినా కూడా ట్రెండీ వేర్ అంతా డిఫరెంట్గా. ఒక్కసారి ఇలా ట్రై చేసినంత మాత్రాన మనకు పోయేదేమీ లేదు అండి. ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది, తర్వాత మన పిల్లలు కూడా దీన్ని వేసేసుకోవచ్చు. అంటే మీరు వేసుకున్నాక మేము వేసుకుంటామా అన్న పిల్లలు కూడా ఉంటారనుకోండి. కాకపోతే మనకి వేస్ట్ కాకుండా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, బ్లౌజెస్ శారీస్ అన్నాక డిజైనర్ బ్లౌజెసే కాదు, మగ్గ వర్క్ బ్లౌజెసే కాదు, హ్యాండ్ వర్క్ బ్లౌజెసే కాదు, ఇలా ట్రెండీ టాప్స్ను కూడా మనము ట్రెడిషనల్ శారీస్కి పేరప్ చేసి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్ అంటే ఏంటి, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మనము ఎలా డిఫరెంట్ లుక్తో కనిపించవచ్చు అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేశాను కదా. నచ్చే ఉంటుంది, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి డిజైనర్ వేర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్.